పాడుగా నీళ్ళు ఎట్లా తాగుతుర్రే పుట్టాడు ఉడుకాయినాయి అగో చిన్నప్పటి నుంచి చల్లటి నీళ్ళు బిరినడి చేస్తాను నేను అత్తమ్మ చిన్నప్పటి నుంచి చల్లటి తాగకపోతే మరి నీకు కాగబెట్టలేవు కాగబెట్ట తాగుతా అబ్బో పరస్కమ్మరులు బాగానే మాట్లాడుతున్నావు కాదే ఇప్పుడు ఇది ఎండాకాలం కాదా ఎండాకాలం అయినప్పుడు బిందెకు ఓ లుంగన్న తువాలన్న చూస్తే ఏమైంది భలే నెరవాడుతున్నావు పో చేసి మరి నువ్వు చూడితే ఏంటమ్మా చుట్ట రాదు ఒకటి గుడ్డ పేరు తీసుకొచ్చి పేగు చుట్టూ సాత కాకపోతే నా కుమారోళ్ళ ఇంటికి పోయి కొత్త కుండ తెత్తేమావు చల్లగా ఉంటాయి నీళ్ళు అటు కుండదేం సాత కాదు ఇటు పేగు చుట్టూ సాత కాదు కుండ ఎత్తే 3 వద్దుల మందమైనా నీ కొడుకు ఏమన్నా అంగితం ఉంటుందా చెంబట్టి అటు ముంచంగా ఇటు ముంచంగా పట్టుకుని ఎత్తేస్తాడు పుట్టుకుమంటది కుండ పోయిన ఎండాకాలం ఏది గుర్తులేదా నీకు ఎన్ని కుండల వాళ్ళకి వచ్చిండు నీ కొడుకు ఆ పైసలు అయితే ఫిరి చేస్తుంది చిన్నపాటిది నా కొడుకుది పేరు అసలు నీ చేతులు ఎన్ని వాళ్ళు కదా ఇప్పుడు అట్లా వేయని అని ఇట్లా ఎలా ఇస్తానవా బాగానే కాపాయం చేస్తానవుగా ఆడే ఎత్తేసిండట ఈమె చేతిలో వాళ్ళగాని లెక్కుండలు నేను చూడలే మా మాటలోనే వంతి అత్తమ్మ ఏమో నీన వాళ్ళ కొట్టినట ఆయన నీన వాళ్ళ కొట్టిన ఆడపోతే ఇక ఏమన్నట మరి ఇప్పుడు ఎవరు వాళ్ళు కొడితే అని నా నీళ్ళు ఎట్టు తాగి సచ్చుడే కాగబెట్టినాక నీనం పాడైనాయి ఇప్పుడు నీకేం కావాలి చల్లటి నీళ్ళు కావాలా నాకు చల్లటిల్లే కావాలి బాగా మాడని చెప్తాంది ఈ బాటిల్ తీసుకుపోయి దుకాణం ఉన్నది మరి ఆ దుకాణంలో పెట్టొస్తా నేను ఇక మరి పెట్టిరా పో వాళ్ళు పెట్టనిస్తారో పెట్టనియరో మరి ఎండాకాలం తినం అబ్బు ఇక్కడ కూడు తక్కువ తిన్నా కానీ కడుపు నిండా నీళ్ళు తాగుతున్నాం తాగుతే తాగు లేకపోతే లేదా అని అడ ఎక్కి పెట్టింది ఇప్పుడు ఎవరో ఫ్రిడ్జ్లో పెట్టేస్తావే ఈ దుకాణం లేదా అందులో పెట్టొస్తా అయ్యో ఆ దుకాణంలో పెట్టేస్తే కూల్ కర్రీ ఇవ్వంటారు కావచ్చు వాళ్ళు ఏమంటే నేను ఇచ్చేదాన్నేనా ఇక దుకాణం ఒకటే ఉన్నది ఎందుకు ఊర్లే బొచ్చని మంది ఉన్నారు నరసక్కళ్ళు ఇట్లా పెట్టొస్తా అంతలో అయితే ఇవన్నీ ఇల్లు తిరిగే బదులు మనకే ఒకటి చిన్నదో పెద్దదో తెట్టి అయిపోద్దిగా పైసలు బాగా ఊలాడుతున్నాడు వాళ్ళ అద్దరి వరకు చూస్తే రాదు ఫ్రిడ్జ్గా ఉన్నట్టు ఫ్రిడ్జ్ పెట్టిరా పో నాదేం పోతుంది అవి చల్లట్లు ఇల్లు ఉంటే అయిపోయి ఓ దుకాణం పిల్లగా ఓ సురాజు ఇట్రా చెప్పది ఈ ఓగి మంచినీళ్ళ బాటిలు కొంచెం మీ ఫ్రిడ్జ్లో పెట్టవా ఫ్రిడ్జ్లో పెట్టుడా ఈ ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అయ్యేందుకు బాగా టైం పట్టదు అదినే సప్పుడేకో డబ్బా వంకపో 20 రూపాయలే దూపారుతుంది ఏ గంత కూల అద్దు పిల్లగా మాకు ఇదే పెట్టుపో భాష 10 నిమిషాలు పెట్టి ఇట్లా తీసి గంతే గంత కూల్ మేము ఏడ తాగుతాం అయ్యో అదినే మా ఫ్రిడ్జ్లో మరి థమ్స్అప్లు స్ప్రైట్లు అవే కూల్ అవుతున్నాయి ఈ నీళ్ళు చక్కగా కూల్ అవుతలేవుగా అగో భాష ఇతరం మాట్లాడతావు ఎందుకు పిల్లగా ఇంకా థమ్స్అప్లు గట్రా అవన్నీ కూల్ అయితే ఏం మంచినీళ్ళు కావా అయ్యో అదినే ఎప్పుడు మర్చిపోయినా అది కంపెనీ ఫ్రిడ్జ్ కదా ఆ కంపెనీకి సంబంధించినవి పెట్టాలి ఇది నేను అలా పెట్టినానుకో ఆ కంపెనీ వాడు వచ్చి చూస్తా ఆయన నాకు ఫైన్ వేయడా మళ్ళీ నాకు ఫైన్ పడుతుంది అబ్బాయో అనుకోకది అయ్యో పిల్లగా పెట్టనని చెప్పాలి డైరెక్ట్ ఓ బాగానే వాళ్ళు ఇచ్చుడు వాళ్ళు ఇస్తాను ఏందో ఇద్దే కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫ్రిడ్జ్ పెట్టుకొని వాళ్ళు ఇచ్చుడు వాళ్ళు ఇస్తాడు అవి అయితే కానీ వాటర్ బాటిల్ కావా ఫ్రిడ్జ్ కూలు అంతుంటో ఫ్రిడ్జ్ అదినే ఊక అందరిని ఎందుకు బదిలాడుతున్నావు మరి సాల్గంతి కంపెనీ వాళ్ళు ఇచ్చింది పెట్టుకొని నువ్వు కొన్నాడు ఫీల్ అవుతాను కొన్న టైం అయితే మేము కూడా కొంటాము చూపితా పో చూపి సప్పుడే ఒక పెట్టానని చెప్పక నాట వాళ్ళు ఇస్తా అండి పోరాడు ఇంకోటి ఏమవుతుంది ఊకే దుకాణాలకు వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టు ఉంటుంది ఒక్కసారైనా గిరాకీ అది ఓ డబ్బా ఇంకోటి ఏమవుతుంది అబ్బో బలం ఉన్నది నర్సక్క ఓ నర్సక్క ఉన్నావా అయ్యో నువ్వు ఉన్నావా పిల్లగా అవునా సరే కానీ నర్సక్క లేదా లేదు కరువు పనికి అవునా సరే కానీ ఒగ్గి నీళ్ళ బాటిల్ మీ ఫ్రిడ్జ్లో పెట్టావా జరా అయ్యో అది మా ఫ్రిడ్జ్ ఇయ్యాలనే ఖరాబ్ అయింది ఖరాబ్ అయిందా పొద్దుగాల నరసక్క కరువు పని బాగా చల్లటి నీళ్ళ బాటిల్లో తీసుకువా మళ్ళీ పని చేస్తలేదన్న పడితే పిల్లగా మా నాన్న ఊంగా మంచిగా ఉండే ఇవరకు గంట కింద కరెంటు ఊకుంటూ వచ్చింది కథం పీస్ చెక్కు అని కొట్టేసింది ఫ్రిడ్జ్ నడతలేదు అవునా ఏది చూస్తా జరు ఆగు సౌండ్ రానే రాబట్టే అని నువ్వు ఖరాబ్ అయిందని పడితే పిల్లగా వదినే ఓళ్ళు నీళ్ళ డబ్బా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టు అన్న మా నాన్నమ్మ పెట్టకన్నది కరెంటు బిల్ బాగా వస్తుందట ఆగో కరెంటు బిల్లు ఫ్రీ అనే 0 బిల్లు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అంటూ కరెంటు బిల్ అని కాదు అదినే
ఇప్పుడు ఫ్రిడ్జ్కు లోడ్ ఎక్కువ అయి ఖరాబ్ అయితే ఎట్లా? ఒక డబ్బాకు 2 డబ్బాలకు తేడా ఉండదా ఫ్రిడ్జ్? ఒక డబ్బా పెడితే లోడ్ తక్కువ పడుతుంది, 2 డబ్బాలు పెడితే ఎక్కువ పడుతుంది. ఒక డబ్బాకు 2 డబ్బాకు తేడా ఉండదా? సడన్లో పీసు కొట్టేస్తే అబ్బో గీ ఒక్క డబ్బా పెట్టినందుకే ఫీజు కొట్టేస్తుందా? ఇక మీకు కనుక్కున్నది అన్నట్టు ఫ్రిడ్జ్ బాగా ఎక్కువ చేస్తారు. మేము కూడా కొనుక్కుంటాం కొనుక్కున్నప్పుడు మా ఇంటికి వచ్చి పెట్టామంటారు దుడ్డుగా అప్పుడు చెప్తాను నేను. ఈ పొరడు కానీ బాగా అది చెప్తాను. సలడీలకు ఎక్కడికోవాలరా? నిన్న మొన్న నేను దానికి బట్ట చుడితే మంచిగా ఉంది, ఇవాళ ఆమె చుట్టిందా? నేను చుడితేనే కదా నిన్న మొన్న సలట్లు లాగారు. నిన్న మొన్న నేను చుడితేనే చల్లగా ఉన్నాయి, ఇవాళ నీళ్ళు పట్టింది, అది చుట్టద్దా? నాకేమెరక నేను చూసింది ఏంది? కొనుడు ఎంతసేపు ఫ్రిడ్జ్? ఈ దుకాణం పొరడు గట్ల అంటాడు, ఈ పొరడు గట్ల అంటాడు. ఫ్రిడ్జ్ వాళ్ళకే ఉన్నట్టు బాగా బిల్డప్ ఇస్తారు పోరగాళ్ళు. ఇగో పట్టు తాగు ఫ్రిడ్జ్లో పెడితే కదా ఉడుకున్నాయి అంటాను. ఎవరు పెట్టుకుంటలేరు, ఫ్రిడ్జ్ కొంట వెళ్తాయని ఎక్కిరిస్తారు మనల్ని. ఇంకా ఇక దుకాణం కూడా అయితే బాగా ఎక్కువ ఎత్తాడు వాడు పోరడు. ఎన్నిసార్లు పెట్టుకుంటున్నా? నిన్న పెట్టి మొన్న పెట్టించి ఊకోవద్ద గులుగరా బట్ట చుట్టినా అయిపో చల్లగా ఉండు. నీళ్ళ హాయ్ ఎండకు వచ్చినందుకు చల్లగా లేవు. కాదురా, వాళ్ళింటికి వీళ్ళింటికి డబ్బాలో నీళ్ళు పట్టుకొని పోతే వాళ్ళు గుల్గా పట్టిరి. మరి కుమారోళ్ళ ఇంటికి పోయి కూడా తెస్తున్నాం పలగ పట్టే. మరొకటి చిన్నది తెచ్చుకుంటే ఏమైద్దిరా పిర్చు? బాగా ఇత్తురు కానీ మీరు. అవ్వో ఇక నీ పీసినారు కొడుకు పైసలు పెడతాడో నీ చూస్తా. చేతులే రావు పైసలు పెట్టడానికి ఫ్రిడ్జ్ కొంటాడా ఇక మనకు ఫ్రిడ్జ్? అది ఎట్లా చూస్తాను గుడ్లలో పొడవని ఉండే. ఇంకా మరి నేనంటే పీచెట్టోని మీ అమ్మవారు పెళ్ళి కడతాను పెట్టిరా నీ అక్కడ చూడబోకి రాజుకి పెళ్ళి అయితే 5 స్టార్ ఫ్రిడ్జ్ పెట్టిరాట పెద్దది, చల్లగా అయితే ఆడ చూస్తున్నారు 2 నిమిషాలలో. నాకంటే పెద్దగా ఉన్నది తెలుసా? మీ అబ్బును నువ్వేమన్నావు అన్నాడు ఫ్రిడ్జ్ కొని ఇస్తా అంటే మావేమన్నారు మీరు? మా ఇంట్లో పట్టనే పట్టదు ఫ్రిడ్జ్ ఎందుకు మాకు వద్దు పైసలు ఇర్రి అని అంటారు. మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్ కొలు జోలు ఇస్తాను ఏందో? మీ అమ్మ బాగానే ఇచ్చిందా? 5,000 ఇచ్చింది, 5,000లకు ఫ్రిడ్జ్ వస్తుందా? తేపైనరు అంటున్నావు. అప్పుడేమంటే రాకపోనా అత్తమ్మ 5,000కు అట? అప్పట్లెక్క ఇప్పట్లెక్క ఒకటే తీరు ఉంటుందా? అప్పుడు 5,000 అందుకే 5,000 ఇచ్చింది మా అబ్బా. ఇప్పుడు అయిందానికి ఏంది కానీ ఒకటి 5,000 సెకండ్ హ్యాండ్ చేస్తుంది. సెకండ్ హ్యాండా? ఇక ఇవాళ రేపు మనిషికి గ్యారెంటీ ఉంటలేదు, ఇక వస్తువులకు గ్యారెంటీ ఉంటుందా? తెల్లార పుట్టుకుంటే ఏం చేస్తావు? సెకండ్ హ్యాండ్ తీసుకొని వస్తాడట. సెకండ్ హ్యాండ్ అంటే కొత్త అంటే మళ్ళీ పైసలు ఏంటనే నీ పెద్ద కొనాలంటే 18,000 కావాలి. చిన్న వేసుకున్నది అలకడపాటి సెకండ్ హ్యాండ్ వేసుకోవాలి. కాదు కొనడే కొంటా అంటే కొత్తది కొంటే అయిపోతుంది కదా. ఏమంటా అత్తమ్మ చెప్తలేవు? పాతదైతే లేవే. ఇంత కూరగాయలు మనకు నీళ్ళు చల్లగా ఉంటే అయిపోయాయి. కూరగాయలు పెట్టుకోరు కదా అట్లా మా పెట్టుకోవచ్చు. తేపరు నాన్న అదే గంతే తీయవ్వా ఒకటి సెకండ్ హ్యాండ్ పట్టుకొద్ది మన దగ్గర పైసలు అయిపోయాయి. ఆగు నేను కూడా వస్తా. నువ్వెందుకు ఎన్ని పోయి తీసుకొస్తాను పడుతుంది మరి నువ్వు వస్తా అంటావు. నీకు బేరం ఆడొస్తుందా? ఎంత అంటే అంత చేతులు పెట్టేస్తావు నువ్వు. ఏమనట సరేదా అయితే అవుదా వస్తామా? నువ్వు కూడా వస్తావా? ఏం రాండి పెద్దది పట్టుకురా. సరే పట్టుకొస్తుంది నడువిగా బేరం అర్రాదు నీకు ఏమర్రాదు ఒక్కటి పోతా అనుకుంటూ కట్టాను. ఇగో భీమన్న, ఇగో వదినే నా ఫ్రిడ్జ్ గిట్లా కొన్నారనుకో మీ జీవితం సంతోషం సుఖం ఇక మీరు ఎప్పుడు అనుభవించని సంతోషం అనుభవిస్తారు. రారి ఇగో ఇదేనా ఈ ఫ్రిడ్జ్ అమ్మాలంటే నాకు మస్తు దుఃఖం వస్తుంది. కానీ మేము ఈ ఊరు వదిలిపెట్టి పట్నం పోతున్నాం. ఈ ఫ్రిడ్జ్ కొన్న కాంచెల్లే నా పిల్లం 10 తులాల బంగారం కొనుక్కున్నది, నా పిల్లం ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది, నేను ఒక కారు కొన్నా, ఓ బండి కొన్నా. ఈ ఫ్రిడ్జ్ నా ఇంట్లోకి వచ్చినాక నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు కొట్టే ఎండలకు ఈ ఫ్రిడ్జ్ ఆన్ చేసుకొని ఇలా నువ్వు కూకున్నా కూడా చల్లగా ఉంటావు. అర్థమైందా? ఇగో వదినే పెద్ద పెద్ద షోరూమ్లలో లచ్చలు పెట్టి ఫ్రిడ్జ్లు కొనకంటే ఇక్కడ నా సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ కొనుక్కున్నావు అనుకో నీ జీవితంలో నువ్వు ఎప్పుడు చూడని సంతోషం చూస్తావు, ఎప్పుడు అనుభవించని సంతోషం అనిపిస్తావు. చూడిగో నా ఫ్రిడ్జ్ చూస్తారా? ఇగో ఇగో
ఖరాబ్ మెల్ల మెల్ల మొత్తం ఇది ఏందనుకుంటున్నావు రాజుల కాలం ఫ్రిడ్జ్. రాజుల కాలం ఫ్రిడ్జ్ అంటే బాగా రోజులు అవుతుంది కొని. ఎన్ని రోజులు అవుతుంది కొని? అయ్యో వదినే ఎన్ని రోజులు అంటే ఏమని చెప్పాలి, నా మామకు వాళ్ళ అత్తగారు పెడితే నాకు నా అత్తగారు పెట్టిర్రు. ఇది నా బిడ్డకు పెడదాం అనుకున్నా కానీ పట్నం పోతున్నా కదా మస్తు బాధతో అమ్ముతున్నా, కానీ మస్తు పని చేస్తుంది కొనుక్కోర్రి ఈ బంగారం లాంటి ఫ్రిడ్జ్. ఇగో మంచిగా చూసుకోర్రి సరేనా, ఇది చాలా అగ్గోకిస్తున్నా. అగ్గోనా? అగ్గో ఇది ఎంతనా మరి? ఇగో అన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మీరు బయట ఏడగొన్నా మస్తు పిరం రేటు, నా దగ్గర మాత్రం ఇగో 6,000 రూపాయలే, చాలా తక్కువ రేటు నేను చెప్తున్నా. ఇగో ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ఇంత అగ్గు మీకు ఎక్కడ రాదు. ఇగో అదనే 6,000కి నా లాస్ట్ ప్రైస్, సరే కొనుక్కోర్రి. 6,000? ఆగో ఒకసారి జరుగు. ఇదేంది మొత్తం శిలువ ఉండనే ఉండే పట్టుకునేటి ఏవి డోర్కు. ఇగో మొత్తం ఏడుకాడికి పెయింటింగ్ పోయింది. ఇగో ఈడేం అతికేసిర్రు ఇది. ఇగో ఇగో పట్టుకనే కూర్చొస్తుంది ఇది మొత్తం మురికి మురికి పాలు పడ్డది. ఇగో ఇల్లు చూడు ఇంకా. ఇగో ఈ మురికి ఈయనకి 6,000, ఇంకా 2,000 పెడితే చిన్నపాటి ఫ్రిడ్జ్ వేస్తుంది కొత్తది. ఇగో అదినే మురికి ఉంటే మంచిగా కడుక్కోవచ్చు. ఇగో ఇది ఉందా బట్టపై పెట్టి కడిగితే తెల్లగా నిగ 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 అవుతుంది. మీద మీట లోట్ల లొటారం ఉండదు, మాది అందంగా కనబడదు కానీ లోపల పని మాత్రం మస్తు పని చేస్తుంది. ఇగో వదినే అంతా కావాలంటే మా అన్న షర్ట్ ఇప్పి లుంగిప్పి మంచిగా ఫ్రిడ్జ్లో కూకున్న చల్లగా ఉంటుంది, కానీ నువ్వు మాత్రం పట్టవు అంత కూకున్నావు. అర్థమవుతుంది వదినే, అంత ఖరాబ్ అయితే మళ్ళీ అనవద్దు. అవునా అన్న? తమ్ముడు మంచిగానే ఉన్నది కానీ ఈడ ఒక కలర్ వేయింది, ఈడ కలర్ వేయింది, ఈడ గీతలు పడ్డాయి, ఈడ గీతలు పడ్డాయి. ఇంకో మాట చెప్పు తమ్ముడు. మాటలు గిటలు ఏం లేవన్న, 6,000 రూపాయలు ఫైనల్ రేటు. ఇగో తమ్ముడు నీ మాటలే నా మాటలే, ఒక మాట చెప్తాను 4,000 ఇస్తా. ఏంది 4,000? ఈ 4,000 మస్తు ఎక్కువ ఏమన్నట. మీదికెళ్ళి మనకే అయితే పట్టుకునేటి పెట్టియాలి, కలర్ వేపియాలి దాన్ని మొత్తం. తెలియదు నీకు ఏం మాట్లాడుతావు 4,000 అని? 3,000 ఇస్తాం అంతే. 3,000కి ఏమను, అంతకంటే ఎక్కువ. 3,000? ఇప్పుడు నాకు కొన్న మొక్కమేనా మీది 3,000 అంటారు? ఏ బంగారులో ఫ్రిడ్జ్ మీరు కొన్నట్టే. పోరి అమ్ముతానికి ఏమో గమ్మతే ఉన్నారు. పోరి. అయ్యో గట్ల చేస్తావు ఏంది పిల్లగా? పిలగాలేదు గిలగలేదు. పోరి నేను నా బంగారు లాంటి ఫ్రిడ్జ్ నాకు అమ్మాలని లేకపోయినా ఇది అమ్ముతా అంటున్నా. 3,000కి ఇర్రే అని అడుగుతుర్రు. మొగుడు పిల్లలు మంచి చంత్రాలు ఉన్నారు. పోరి ఎప్పుడు కొన్న మొక్కలేనా ఇటే రమ్మంటే ఇల్లంతా నాదా అంటున్నారు. మొగుడు పిల్లగా ఊర్రకి ఏ అయితే అని తీసుకునేయండి పాపం ఆ ఫ్రిడ్జ్ కొన్న సంది లక్ష్యం వచ్చిందట వాళ్ళకు. ఎంతైనా కూడా 6,000 అంటే నేను గంత పెట్టి తీసుకుంటావా? 5,000 కడదాంపా. ఏం కదా సరే వాళ్ళు ఉన్నది పోతే ఉంచుకున్నది పోతుంది తీసుకుందా. ఇక పిల్లగా ఇక నీ మాట కాదు మా మాట కాదు, ఇక 5,000కి ఇక అంగట కూరగాయలు అనుకుంటుర్రా, బఠానీలు అనుకుంటుర్రా, బెండకాయలు అనుకుంటుర్రా? బంగారు లాంటి ఫ్రిడ్జ్ 6,000 అని చెప్తే మళ్ళీ నాకు ఇటు కాదు అటు కాదు 5,000 అంటారు. ఒకటే మాట కొంటేనేమో 6,000 కొండ్రు లేక సగం నడురి. సరే గానక గంత రేసి ఉంటే మనకెంత ఉండాలి? అరే అద్దంటే గంట పెట్టాలా? దానికి 6,000 పెట్టాల్సిందా? దీనికి 6,000 పెట్టాల్సిందా? కొనే మొక్కమే ఇది. తమ్ముడు 6,000 అయితే 6,000 కాగు ఎంత 6,000? ₹1 తక్కువ తీసుకోండి మరి. ఇటు బాటల్లో నీళ్ళు తెచ్చండి పెట్టి కట్టుకేయవా ముందుగాల?
డీప్లో పెడదామా? టీవీ అయ్యో ఎక్కడ నేర్చుకున్నారు ఈ పని అయ్యో దండ విని మళ్ళీ కట్టు కట్టుకేసినావా వేసిండు. చల్లగా కావాలి దేవుడు చల్లగా కావాలి, తొందర అవుతుంది. కటికేసినావు కదా, సప్పుడు వస్తలేదేంది? నీ ఆగే ఏయంగానే ఎత్తుకుంటుందా అనే సప్పుడు వస్తుందా? నీళ్ళ మోటార్ లెక్క కావచ్చు, సప్పుడు రాదు. అర్ధగంట సేపటికి గుయ్యి అంత కావచ్చు. అది కాకుండా కొన్ని సోండ్రు రాని ఉంటాయి. అవునా? నాకు చూద్దాం ఆగైతే. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. ఊరికే తింటారే గొడవ పాగడానికి కూలి పోతే 4 మాటలు తీస్తే నువ్వే ఊకే చూడు చూడు అంటే మళ్ళీ ఎందుకు తీస్తావు అంటావు? ఒక్కసారి చూడు అన్నందుకు ఊక నిమిషానికి ఒకసారి చూడవచ్చు. Trip and I don't plan to visit, I'm gonna stay there till I feel like I'm winning, oh. And this is just the beginning, I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it, how you gonna move for it, what you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it, how you gonna move for it, what you gonna be? ఇవ్వాలి గంట ఇంకా మోటార్ ఇంకెత్తుకుంటే సప్పుడు అవుతలేదు. నువ్వు అర్ధ గంట అనక చాలా అవుతుంది అంటే అయితే లేకపోయా. గంట అవుతుంది ఇక్కడ కూర్చొని ఏడైతాను చెవుడని గారిపోతాను. కాదురా మనం ఇంతవరకు చూసిన వాళ్ళం కాకపోతే ఎవరినైనా తెలిసిన వాళ్ళు వాటికి రప్పరా ఇట్లనే కూర్చుంటే ఎట్లరా అది కూల్ కావమని ఉందా పోరా. సరే ఆగే మరి వాళ్ళని నమ్మండి. నడువు సుత్తాడు ఉడకపోస్తా అంటే మనసు. అరే నడువు అంటే ఏ ఆగరా దెబ్బలు ఎత్తుకుంటే కావచ్చు. అవునే అవి కూల మన పేరున్న కూలే వెళ్ళిపోతుంది. నా అత్తమ్మ ఫ్రిడ్జ్ అయితే కొనుక్కున్నాము, ఏ కూలర్ అన్న ఏసీ అన్న కొనుక్కోవాలి. చూడు ఉడకపోతా పాలు కానీ ఎట్లా ఇస్తాను. కాదే ఇక కొనుక్కోమా ఈ కొండలైతే సాలు కానీయలేవే అది కూడా కొనుక్కుండే కూలర్ కొనుక్కుందాం. ఏ ఉడికి ఎంత ఉడకపోతాయో చూసినావా? ఎంత ఆ బంక గాలి ఏడైతుంది ఈ ఎండకు నీళ్ళు లాగమని మొదలు ఇది తెచ్చుకుంటుంది. ఇదైతే సాలు కానీయలేవే అది కూడా తెచ్చుకుండే కానీ. అరే తమ్ముడు నువ్వు పిద్దులు ఖరాబ్ అయితే మంచిగా చేస్తున్నావు కదా? అవునే మంచిగా చేస్తా నీకు చేయచ్చు. ఏమైంది? అరే తమ్మి నేను ఒక ఫ్రిడ్జ్ వేసినా పడైతే చాలా అయితే లేదు. అది మరి ఏమైందో తెలుతలే, కొద్దిగా ఇంటికి రావారా చూసిపోదు. నేను ఇంటికాడ ఉన్నాయి సామాన్ పట్టుకుని వస్తా. ఏ సామాన్ అవసరం లేదు తమ్ముడు, చూసిపోరా గంత. ఇప్పుడు మనం చాలా అవుతుంది అయిందా కాలేదు అన్నది గంతే. మాకు గంట చెప్పే తమ్ముడు తల్లాడుతున్నావు, అది చాలా అయింది అనిపిస్తుంది. నీళ్ళు పెట్టినావు కూల్ అవుతావు. ఇప్పుడు ఉందా? ఉండదురా తమ్మ. మరి అరే మంచిగా దొరికినారా రే మాకు కొద్ది గోస అవుతుందా నడు దారా తమ్మిదా. ఇక తమ్మి ఇదేరా తెచ్చిన తమ్మ. ఏం కంపెనీ అన్న? ఏం కంపెనీ ఏందో ఏం తెలియదు కానీ తెలుస్తలేదు కానీ నాన్న బాగా చెప్పావే బాటలు పెట్టినావు ఈ కూలర్ సప్పుడు నచ్చలేదు. ఆగే చూస్తాను ఆగని చూస్తాను. లైట్ కూడా వస్తుంది మరి ఏందో సౌండ్ మొత్తానికి రాలే. పెట్టించానికి అంతే ఈ జరిగే అన్న ఇది కాంప్రెసర్ స్టార్ట్ అయితే లేదు, అట్నే గ్యాస్ కూడా లేదు. కాంప్రెసర్ పోయింది, గ్యాస్ కూడా రింపించుకోవాలి. అగో అన్ని మంచిగానే ఉన్నాయి. 4000 తీసుకున్నాడు ఆ పిల్లగాడు. 6000? దీంట్లో ఏముందని 6000 పెట్టినామే? అది కాంప్రెసర్ పోయింది, కాంప్రెసర్ కావాలంటే దగ్గర దగ్గర 5000 కావాలి. ఈ సైడ్ ఈ ప్యానెల్ ఉన్నాయి మొత్తం, ఇవన్నీ చెదిరి పట్టిపోయినాయి. ఈ సిలుము పట్టింది. ఇగో 3000 పెడితే 3000 పెట్టినా ఎక్కువనే దీనికి. ఇనుప సామాన్కి అమ్ముతేనే 1000 రూపాయలకి అవుతుంది ఇది. అరే ఫ్రిడ్జ్ మంచిగా అన్నారా, బందవత్ ఫ్రిడ్జ్ బాగా వెళ్ళది మంచిగా ఉన్నా అన్నారా, అందుకే తీసుకున్నారా తమ్ముడు. ఫ్రిడ్జ్ ఉండు సూప్కు బందవత్తే ఉంటుంది, ఆ లోపల మిషన్ కాలిపోయినా నీకు తెలుసా? అందుకే తెలిసిన పట్టుకపోయి కొనాలి. మీరైనా మీరు ఆడ రాంగా మీరు చాలా వేసి చూసిరా ఫ్రిడ్జ్? చూడలేదు. ఈ నేడ చూడనిస్తాను ఏం చేయనిస్తాను అద్దంటే ఆడ తీసుకున్నాడు కిందికి అన్నా నేను అద్దని మగ్గం వస్తుందని పడాయి తీసుకు వాందానికి ఇచ్చిపోరు. ఎడగొన్నారు ఎడగొంకొచ్చిరు. పిల్లగాడు లేడా శివ గాడి దగ్గర తీసుకున్నాము అంత కలిసి వచ్చింది మాకు ఈ ఫ్రిడ్జ్ చేయబట్టి. ఇంకా నా కొడుకు కూడా ఎట్లా సంబరపడుతున్నారు కొడుక ఈ ఫ్రిడ్జ్ కొన్నాకనట ఈ ఫ్రిడ్జ్ ఇచ్చినోనికి ఓ 6 ఎకరాల భూమి కొన్నాడట, 10 ఎకరాల బంగారం సంపాదించిండట అన్నారు. మొక్కుడు ఇంకా వాడు ఒక్కడికి 2 పుట్టించి చెప్తాడు.
వాళ్ళేనా మీరు నమ్మేది? గప్పలు ఊదని ఊతాడు. సరే కానీ వాందానికి వారేసి ఏడుకోకాడికి ఇచ్చిన రేటు ఏదో ఒక రేటు పట్టుకొని రాపోరు. ఉత్త వేస్ట్ అన్న, ఇది ఇనుప సామాన్లు తప్పించి దేనికి లేదు. ఇక పిల్లగాడు ఉన్నాడో లేడో పట్నం పోతా అన్నాడు, ఆల్రెడీ బస్ ఎక్కచ్చు ఆ పిల్లగాడు ఈ పాటికి.